బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి అసలు? మాకైతే బిర్యానీ అంటే మాత్రం ప్రాణం పెట్టేస్తాము. మరి ఈ రోజుల్లో బయటికి వెళ్ళి బిర్యానీ తినాలంటే చాలా భయంగా ఉంటుంది కదా, అది ఎందుకో అందరికీ తెలిసిందే. సో నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది. మా బావని అడిగితే బయటికి ఎందుకు వెళ్ళడం, ఈసారి నువ్వే ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు కదా అన్నాడు. సో సండే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇక మొదలెడదామా? చూసారు కదా, దీనికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని అందులో 1 కప్పు పెరుగు, కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా పుదీనా ఆకులు, అలాగే ఉప్పు, కారం, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక హాఫ్ లెమన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు బిర్యానీ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా తీసుకోవాలి. ఇదంతా తీసి పక్కన పెట్టుకున్నా. ఈలోపు 1/2 కేజీ చికెన్కి నేను ఒక 3 గ్లాసుల రైస్ ముందుగా నానబెట్టుకున్నాను. సో దాంట్లోనే మళ్ళీ సరిపడినంత వాటర్ వేసుకొని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్. ఇలా వేసుకున్నాక అందులో కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా, ఆకు, చెక్క, అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న సేమ్ కొత్తిమీర, ఇంకా కరివేపాకు, పుదీనా, ఈ ఆకులన్నీ వేసుకొని ఇందాక మనం లెమన్ పిండుకున్నాం కదండి, ఆ లెమన్ వేసినా పర్వాలేదు, లేదా లెమన్ జ్యూస్ అన్నా వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఒకసారి కలిపి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే రా సాల్ట్ వేసుకున్నాను, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇదంతా ఇలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక రైస్ని ఫుల్గా కాకుండా ఒక 70% కుక్ అయ్యే వరకు ఉంచుదామండి. ఈలోపు పక్కన ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, సో ఆయిల్ మరి ఎందుకు వేస్ట్ చేయాలి, ఆయిల్ ఇందులో వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసి ఇందులో కాసేపు ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఈ చికెన్లోనే హోమ్మేడ్ గరం మసాలా అని చెప్పాను కదండి, ఇగో ఇదే నేను బిర్యానీ చేసే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ గరం మసాలా కొంచెం వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా వండిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనకి రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఆ రైస్ని తీసుకొచ్చి అలాగా ఈ చికెన్ మీద లేయర్స్ లాగా వేసుకోవాలి. ముందు రైస్ వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవి ఇంకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని లేయర్ లాగా వేసుకొని మూత పెట్టి దాని మీద బరువైన వస్తువు ఏమైనా పెట్టాలి. నా దగ్గర బరువైనది ఏం లేదు. సో ఒక గిన్నెలో వాటర్ వేసి అది బయట ఆవిరిపోకుండా పెట్టుకున్నాను. సో కాసేపు ఒక 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే మన రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూసారా, పీస్ కూడా చాలా స్మూత్గా కుక్ అయింది రైస్ అంతా. ఇది దీంట్లో దించే ముందు ఒక హాఫ్ లెమన్ పిండుకొని తీసుకుంటే మన రైస్ రెడీ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, చేసుకోండి.